వలె అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. ధూమం అంటే పొగ. పొగ స్తంభములాగా వెళ్తుందంట పైకి. ఇంట్లో ఉండరు వాళ్ళు, గదిలో ఉండరు వాళ్ళు, ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన ఎలా ఉందంటే పొగలాగా స్తంభములాగా పరలోకములోకి వెళుతుంది అన్న విషయాలు లేఖనాల్లో ఉన్నాయి. అందుకని మనము కూడా అలాంటి ప్రార్థన, అలాంటి జీవితాలు జీవించాలి. ఉపవాస ప్రార్థన అంటే దానికి విలువ ఉంది, దానికి విలువ ఉంటుంది. దానికి విలువ కట్టాలి. మనం ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు మనం విలువ కట్టాలి, విలువ కట్టేవారుగా ఉండాలి. దాన్ని గౌరవించాలి. మనం ఆళ్ళే పెట్టుకుంటారులే, ఖాళీగా వెళ్తారులే అనేది కాదు. ఉపవాస ప్రార్థనల కోసం నిన్ను త్యాగం చేసుకోవాలా. నీ పనిని నీకు ఏమేమి మేలుకరంగా ఉంటే అన్నీ త్యాగం చేసుకొని యేసు ప్రభుతో గడిపి ఇక్కడ అడగాలి, ఇక్కడ పొందుకోవాలి. అలా చేస్తేనే ఆశీర్వాదం. మీకు ఎంతకి వాక్యం అర్థమవుతుందో తెలియదు, కానీ నేను చాలా చాలా భయపడుతూ ఉన్నాను. నేను ఇంతగా దేవుడు గర్జిస్తుంటే మనిషి ఏంటి ఎందుకు భయపడలేదు అని మరి ఎందుకు అర్థం కాదు. వాక్యం అంటుంది, ఎందుకు యెహోవా దినము ఆసన్నమైంది. వస్తే ఏం జరుగుతుందో నేర్చుకుంటాం మనం. ఒకవేళ మీకు అంతకుముందు తెలుసుంటే పర్లా, తెలియపోయినా తెలుసుకోవాలి మనం, తెలిసినా తెలుసుకోవాలి మనం. నేనేమంటా అంటే ప్రతిరోజు ఈరోజు హెచ్చరిస్తే రేపు హెచ్చరిస్తాడు దేవుడు. ప్రతిరోజు దేవుని హెచ్చరికను మనం గుర్తించాలి, గౌరవించాలి, భయపడాలి. అందుకని ఆయన ఏమనంటే యెహోవా దినము ఆసన్నమవుతే వచ్చి ఉన్నది. వస్తే ఏంటి? యెహోవా దినము వస్తే ఏంటి, ఏం జరుగుద్దంటే ఆయన చెప్పాడు యెహోవా దినము వస్తుంది. ఎందుకంటే నేను సర్వలోకాన్ని నాశనం చేస్తాను అని చెప్పాడు. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడు, నేను కాదు. దేవుడు చెప్పిన మాటను మానవుడు విని అమ్మో దేవుడే మాట్లాడుతున్నాడు, సర్వలోకాన్ని నాశనం చేస్తా అంటో ఎంత పౌరయ్య నా దేవుడు, ఎంత ప్రేమ గల్లవాడో, అంత రోషం గల్లవాడో. ఆయన పేరు దహించు అగ్ని అన్నారు కదా, అగ్నితో కాల్చేస్తానంటాడు కదా. ఏం చెయ్యాలని మనకి ఒక ఆలోచన ఉండాలి. రెండవది చెప్పాడు ఆయన, నేను దేశాన్ని ఒట్టిదిగా చేస్తాను అన్నాడు. దేశాన్ని ఖాళీ చేస్తావు. దేశాన్ని ఖాళీ చేస్తే దేశులు ఎవరు ఉంటారయ్యో? ఎవరు ఉండరు. మనం అడిగాము, ఎందుకు దేశాన్ని ఖాళీ చేస్తావయ్యా నువ్వు? దేశాన్ని ఖాళీ చేసే అవసరం ఏంటి అడిగితే ఆయన అన్నాడు, దేశము నిండా పాపులే ఉన్నారు, దేశం నిండా పాపులే ఉన్నారు. ఏంటయ్య గారు దేశం అడిగితే ఏసయ్యా ఇంత పాపులు ఎక్కడుండే దేశం అంటే ఆయన అన్నాడు, అందరూ పాపులే, అందరూ పాపులే అన్నారు. అందుకు బైబిల్లో మాట రుజువు కూడా ఉంది. అందరూ పాపులు అయితే అందరూ పాపులు అని చెప్పాడు ఆయన. పాపులను దేశంలో లేకుండా చేస్తాను అన్నాడు. మరి నువ్వు పాపివైతే నిన్ను కూడా లేకుండా చేస్తాడు. అదే హెచ్చరిక. నువ్వు పాపివైతే నిన్ను కూడా లేకుండా చేస్తాడు. కాబట్టి నువ్వేం చెయ్యాలంటే ఆ పాపుల సమూహంలో నువ్వేమైనా ప్రార్థన చేయాలంటే, దేవో నా దేశాన్ని, మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా సంఘాన్ని, నా కుటుంబాన్ని ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేనేమంటయ్యా నచ్చితే ఏంటయ్యా అని నీలో పాపం ఉంది కాబట్టి నీ పాపం ఎక్కడుందో, ఎలాంటి పాపాన్ని నీవు కలిగి ఉన్నావో ఆ పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. పాపం లేనిలాగే ప్రార్థన చేయకూడదు. ఆయన అన్న మాట అది ఏమనంటే, నీ దేశాన్ని ఒట్టిది చేస్తావయ్యా. ఎందుకు దేశాన్ని ఒట్టిది చేస్తావయ్యా, ఖాళీ చేస్తావయ్యా అంటే అని చెప్పాడు, దేశంలో పాపులు లేకుండా నేను చేస్తా. ఎవడు ఏ సంఘంలో ఏ ఇంటిలో పాపమే ప్రభుత్వం చేస్తూ ఉంటే, పాపాన్నే కలిగి ఉంటే, పాపము దాస్యము కింద మానవుడు జీవిస్తూ ఉంటే వారందరినీ నేను ఖాళీ చేస్తా. అంతకు సూటిగా వేసే మాట్లాడుతున్నాడు కదా. సూటిగా ఒక మాట లేకుండా
దేశంతోనే మాట్లాడుతున్నా, మనుషులతో మాట్లాడుతున్నా. ఎక్కడ పాపం విస్తారంగా ఉంటే ఆ దేశాన్ని నేను లేకుండా చేస్తా అని చెప్పినప్పుడు మనం అది గుర్తు చేసుకుంటూ ఏడవాలి దేవుని దగ్గర. ఆ భయం ఉండాలి మనకి. అందుకని మీరు ఎవరు అలాంటి ప్రార్థన చేయలేదు కాబట్టి నేను భయపడుతున్నా. ప్రార్థన నేర్చుకోండి ఎలా చేయాలన్నది. దేవునితో మాట్లాడటం చాలా కష్టం విషయం తెలుసా. ఐక్య ప్రార్థన చేయమంటే మీరు స్వరం లాకేని పట్ల ఇంతమంది ఐక్యంగా ప్రార్థన చేస్తే కప్పు ఎగిరిపోవద్దా? ఎందుకంటే ఇవన్నీ అభ్యాసం చేయాలి, మనం అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం. అప్పుడు నేను ఎప్పుడు వచ్చినా జ్యోతిబాబు నేను బైబిల్ చూస్తూ ఉంటా. అది అర్ధరాత్ర మధ్యరాత్ర ఎప్పుడైనా చదువుతానే ఉంటా. బైబిల్ అంతా మీకు బైబిల్ చూడ అవసరం. బైబిల్ నాలో బైబిల్ ఉంది, బైబిల్ నాలో ఉంది, అయినా తిరిగేస్తూ ఉంటా, చూస్తూనే ఉంటా. బైబిల్ జోలికి పోను ఇక్కడ నేను. అంటే ఎందుకది అభ్యాసం. నేను పాస్టర్ గారిని నా బైబిల్ అంత వచ్చు కాబట్టి ఇంక బైబిల్ పని లేదనుకోకూడదు. అది అభ్యాసం చేసుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉండాలి మనం. అలాగే ప్రార్థన కూడా అభ్యాసం చేసుకునే వారుగా నీవు ఉండాలి. సో ఆయన చెప్పమాట అంటే యెహోవా దినం వస్తే ఒకటేమో లోకాన్ని సర్వనాశనం చేస్తా, రెండోది దేశాన్ని మనుషులను దేశమే లేకుండా చేస్తా. ఎందుకంటే దేశము నిండా పాపము ఉంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా 23 చూద్దాం, 10వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం. దేశము వ్యభిచారులతో. అర్థమవుతున్న వాక్యం. ఒకవేళ అడిగితే దేశాన్ని ఎందుకు నీవు వట్టిదిగా చేస్తావయ్యా దేవుడా? ఎందుకు దేశం లేకుండా చేస్తావయ్యా? అంత కోపం నీకు అంటే ఆయన అక్కడ ఒకటి దేశము వ్యభిచారులతో నిండి ఉందట. దేశం నిండా వ్యభిచారమే. ఎవరు ఒకళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు భయపడుతున్నావంటే భయం ఏది? నువ్వు వ్యభిచారం చేస్తున్నావంటే భయం ఉంటే మానుకో. అది మానుకో విడి మానేస్తావు. అది మానుకో, దేవునితో మాట్లాడుతావు, దేవునితో గడపట్టు మానేస్తావు. దేవుడినైనా వదిలేసుకుంటున్నాడు కానీ మానవుడు దేవుడినైనా వదిలేస్తున్నాడు కానీ పాపాన్ని మానుకోవడానికి ఇష్టపట్టుల్లా. అది వేసాడు. దేశాన్ని నేను ఒట్టిదిగా చేస్తున్నాను. ఎందుకు చేస్తావయ్యా అంటే దేశం నిండా వ్యభిచారులు ఉండెను, వ్యభిచారం చేస్తూ ఉండెను. అప్పుడు జనుల యొక్క నడవడి ఏంటట? జనులు నడవడి చాలా అసహ్యంగా ఉందట. అసహ్యం ఎందుకు ఉందయ్యా? జనుల యొక్క నడవడి ఎందుకు అసహ్యం ఉంటే నీ జీవితం అసహ్యం కాబట్టి నీ ప్రవర్తన కూడా అసహ్యంగా ఉంది. వారి దేశము శాపగ్రస్తంగా మార్చిపోతుంది. అందుకని ఏసానంటే ఎందుకయ్యా అంటే పాపకుండారయ్యా, అది వ్యభిచారులు వాళ్ళు. నేనంటే ఆ మాట యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు అందరూ వ్యభిచారులు, మీ దేశం నిండు వ్యభిచారం, మీ రాష్ట్రం వ్యభిచారం, మీ ఇంట్లో వ్యభిచారం, వ్యక్తిగత వ్యభిచారం, పాపం. మరి పాపాన్ని వదులుకోకుండా ఎంతకాలం ఉంటావు? ఇది ప్రేమించాడు దేవుడు. 2024 ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా నీ పాపాన్ని వదిలేకోకుండానే, నీ పాపాన్ని మానకుండానే వ్యభిచారం అనే పాప నీలో పెట్టుకునే కొత్త సంవత్సరం వెళ్తావా? అంటే ఎన్నేళ్ళు మారుస్తావు, ఎన్నేళ్ళు దాటేస్తావు. నువ్వు మారకుండానే కేవలం మారిపోతుంది. నువ్వు మాటల్లా నెల మారుతుంది, నువ్వు మాటలా నీలో ఉన్న పాపం మాటల్లా అని అన్నాడు. ఎందుకయ్యో దేశాన్ని బొట్టిదిగా చేస్తావయ్యని అంటే ఆయన చెప్పాడు, దేశం నిండా వ్యభిచారం, వారి క్రియలు సరిగా లేవు, మరి అందరూ పాపంలో ఉండారు, మరి అసహ్యమైన ప్రవర్తన కలిగి ఉండారు, వారందరూ దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకని నేను దేశాన్ని వట్టిదిగా చేస్తున్నా.
తర్వాత 14 చదువుదాం. యెరూషలేము ప్రవక్తలు ఏంటది? ఘోరమైన క్రియలు చేయగా నేను చూశాను. వారు ఎవరాళ్ళు? యెరూషలేము ప్రవక్తలు. ఈనాడు అని చెప్పుకునేవారు సాగు చేయకోకుండా తన్నుకుంటుంటే, విమర్శన చేసుకుంటే, ఒకరొకరు డబ్బు కోసం, ఆస్తుల కోసం తన్నుకుంటుంటే అన్నిలకు అసహ్యంగా ఉంది. అన్ని సిగ్గుపడుతున్నారు. అయ్యా మీరు పాస్టర్లా, అది ప్రవర్తన, మీరు ప్రవర్తన మాదిరి అది దగ్గర అన్నయ్యా. ఎందుకయ్యా దేశాన్ని ఒట్టి చేస్తామంటే, ఒకటేమో విచారం ఉందయ్యా అన్నాడు, రెండు ప్రవర్తనలు సరిగా లేరయ్యా. యెరూషలేము ప్రవక్తలు సూచితుని వారు ఎవరాళ్ళు? వారందరూ విచారణలు అసహ్య మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆ దుర్మార్గత నుంచి మరలక దుర్మార్గం మానుకోకపోగా నువ్వు అట్టగుండమ్మా అంటే బలపరచడం ఏంటి? నువ్వు ఎట్టకైనా ఉండొచ్చమ్మా, నా కానుకిస్తే చాలమ్మా. నిన్ను బలపరుస్తున్నాను నేను. దేని బలపరుస్తున్నా? నీలో పాపాన్ని బలపరుస్తున్నాను నేను. నువ్వు నీ పాపాన్ని బలపరిస్తే నీకు బదులు నాకు శిక్ష. అది చేశాడు. ప్రజలు, ప్రవర్తలు, యాజకులు, ఏలుకలు అందరూ పాపాత్ములే. ఎవడు నీతిమంతుడు భూలోకం లేడయ్యా. నీతిమంతుడు అనేవాడు ఎవడు లోకంలో లేనే లేడు. మరి నువ్వెందుకు ఆయన అన్నాడు. అందుకని నీతిమంతులు లేకుండా పాపంగా జీవిస్తుంటే వారిని నేను ఆ దేశాన్ని లేకుండా చేస్తున్నా అన్నాడు. ఈ మాట ప్రకటన చేయగానే, ఈ మాట హెచ్చరిక చేయగానే యెరూషలేములో ప్రజలు, సియోనులో ప్రజలు ఏం చేశారో తెలుసా? మనం ఏం చేయలేకపోతున్నాం, మన ప్రార్థన కూడా చేయలేకపోతున్నాం. యెరూషలేము ప్రజలకి ఈ సువార్త చెప్పగానే దేశాన్ని పాడు చేస్తున్నాను నేను, దేశాన్ని నాశనం చేస్తున్నాను నేను, లోకాన్ని నాశనం చేస్తున్నాను. అంతేకాదు దేశాన్ని నాశనం చేస్తున్నా, వట్టిదిగా చేస్తున్నా. ఎందుకంటే దేశము పాపంతో నిన్నది కాబట్టి, వారి పాపాన్ని బట్టి, వారి యొక్క పాప జీవితాన్ని బట్టి నేను దేశాన్ని పాడు చేస్తున్నానని చెప్తే, ఆ వాక్యం ప్రకటన చేయగానే, ఆ మాట చెబుతూ ఉండగానే
సియోనులో ప్రజలు దిగులు పడిపోయారు. ఇది నాకు ఈ మాట నన్ను ఆకర్షించేసింది. వాళ్ళు వాక్యం బోధిస్తుంటే నేను చంపేస్తావు, నాశనం చేస్తావు, నీ దేశాన్ని పాడు చేస్తావు, నీ గ్రామాన్ని పాడు చేస్తావు, నీ సంఘాన్ని పాడు చేస్తావు, నీ కుటుంబాన్ని పాడు చేస్తావు. ఎందుకయ్యా? నీలో నీ ఇంటిలో నీ వంటిలో పాపము స్థిరంగా ఉంది. అందువల్ల నేను నిన్ను పాడు చేయబోతున్నా, నాశనం చేయబోతున్నా, శాపాన్ని తెప్పిస్తున్నా అని చెబుతుంటే సియోనులో ప్రజలు దిగులు పడను. సియోనులో ప్రజలు దిగులు పడను. యెషయా గ్రంథం 33:14. యెషయా 33:14. ఎవరంటాళ్ళు? ఎవరికి భయం వచ్చింది? ఇప్పుడు సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్న కాదు. సియోనులో ఉన్న పాపులు ఈ మాట చెప్పగానే, హెచ్చరించగానే పాపులు దిగులుపడ్డారు. నీకు దిగులే? మీ మొక్కలు దిగులు పట్టడం కనపడ నాకు. అసలు నువ్వు పాపి అయితేగా దిగులు పడతానికి. నేను పాపి నాకు భయం ఉంది, దిగులు ఉంది. జొక్కది ఇది. సియోనులో పాపులు దిగులు పడుతున్నావు. అయ్యో ఇంతకాలం అయ్యా తెగించాను, మా దేవుడు వేనము, నీ దేవుడి పవర్ ఏంటో మా తెలుసు అయ్యా, నీ పవర్ ఏంటో, నీ శక్తి ఏంటో మాకు తెలిసినా మేము నీ మాట వినకుండా అయ్యా ఇష్టానుసారంగా పాపం చేస్తామయ్యా. చివరికయ్యా మా పాపాన్ని బట్టి, మా దోషాన్ని బట్టి మా మీదకి, మా దేశంలోకి శాపం వచ్చిందయ్యా. మా దేశాన్ని నాశనం చేయబోతున్నావు, మమ్మల్ని అందరినీ నువ్వు నాశనం చేస్తావయ్యా. అందుకు కారణం ఏంటయ్యా? మా పాపమేనయ్యా అని ఆ వార్త వెళ్ళడం ఒక చూడనే సువార్త ప్రకటిస్తుండగానే సియోనులో పాపులు దిగులు పడి వడుగుచూ ఉండారు. అక్కడ మాట ఉంది. అక్కడ సియోనులో పాపులు దిగులు పడి వడుగుచున్నారట. సియోనులో పాపులు దిగులు పడుతూ ఉంటే వేమూరులో పాపులు లేనట్టేగా. సెట్ అండర్స్టాండ్? అర్థమవుతున్న భాష అక్క. వాళ్ళు పాపులు కాబట్టి దిగులు పడ్డారు. మన భక్తులు కాబట్టి దిగులు చెందేమీ లేదు. తింటున్నాం, తాగుతున్నాం, నిద్రపోతున్నాం, ఎగుతున్నాం, పనికి వెళ్తాం, తెచ్చుకున్నాం, ఇదే చేస్తున్నాం మనం. పాపికి ఏముందంట? భయం ఉంటుంది. నువ్వు పాపివే కానీ భయం లేదు. ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే దేవుడు ఏంటి లెక్కలేదా? ఆడే చెప్తాడయ్యా. దేవుడు ఏం చెప్తాడు అనుకుంటున్నావో? దేవుడు అన్నాడు, బైబిల్ మాట్లాడుతుంది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట మొక్క చెక్కలు చెక్క మొక్కలు అంట. ఎవడు ఈ బండ మీద పడునో వాడు నలిగిపోవును, ఎవరి పని బండ పడునో వాడు తులకలైపోవును. ఆ పరిస్థితి రాకూడదని యేసయ్య అన్నాడు, మీరందరూ పాపాన్ని మారండి, దేశాన్ని పాడు చేస్తున్నాను నేను, దేశమును పాడు చేయబోతున్నాను నేను అంటే ఆ దేశంలో పాపులందరూ, ఆ దేశంలో ఉన్న పాపులు అందరూ ఒక చోటుకు వచ్చేసారు. ఆ దేశంలో ఉన్న పాపం చేస్తున్న యాజకులే కానీ, ప్రవక్తలే కానీ, స్త్రీయే కానీ, పురుషులే కానీ, ఆ దేశంలో ఉన్న ప్రతి పాపి దిగులు పడుతున్నాడు. అయ్యో ఏమవుద్దో, చంపేస్తాడేమో, నాశనం అయిపోతామేమో, అందుకు కారణం పాపమేనేమో అని సియోనులో ఉన్న పాపులు ప్రతి క్షణము దిగులు భయంతో వణుకుచూ ఉండెను. వానికి దేవుని ద్వారాన్ని తెలిసాట. వానికి దేవుని మందిర ద్వారంలోకి వచ్చాను. సియోనులో పాపులు అందరూ భయపడిపోయి దిగులు పడిపోయి వణుకుతూ ఆ పాపులు దిగులు పడిపోయారు. అయ్యో ఏమవుద్దో, దేవుడు కన్నెర చేస్తే, దేవుడు కన్ను ఎర్ర చేస్తే, దేవుడు కోపిస్తే ఏ దేశము ఆయన కోపం ముందు ఆగుద్దయ్యో? ఏ దేశము ఆయన కోపము ముందు నిలవగలరయ్యా? ఏ మనిషి దేవుని కోపము ముందు నిలిచి ఉంటాడయ్యా? నిలవలేరు కదా. నీ పౌరమ తెలుసు కదా. హెచ్చరించావయ్యా, అనేక సార్లు గద్దించావు నీవు, అనేక సార్లు హెచ్చరించావు నీవు. కానీ నేనైతున్నాయ్యా తెగించి పాపాన్ని ప్రేమించి, పాపాన్ని భుజించి, పాపులతో జీవిస్తున్నాయ్యా. అందుకని నన్ను బట్టి
నన్ను బట్టి నా సంఘం, నన్ను బట్టి నా ఇల్లు, నన్ను బట్టి నా దేశం క్షీణించిపోతాయా? అది వద్దయ్యా, అది చాలా భయంకరమయ్యా, అది చాలా భయంకరమయ్యా, చాలా భయంకరమయ్యా. దేవుడు శిక్ష వేస్తే చాలా భయంకరం. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వచ్చి తెలుసా మీకు? హిజ్కియా చాలా మంచోడు, చాలా ప్రార్థనాపరుడు, భక్తుడే, చాలా ఇష్టడు కూడా, చాలా మంచి మంచి కార్యాలు దేవుని కొట్టి చేశాడు. కానీ అతనికి శరీరంలో వెంటనే జబ్బు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంట? ఎందుకు వచ్చింది? బాగా సంపాదించుకున్నాక ఆయన కీర్తి వ్యాపించింది. ఆ పక్క ఊరోళ్ళు వచ్చారు, హిజ్కియాకి బాగా డబ్బు వచ్చిందంట, ఈ డబ్బు ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చిందో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి పక్క దేశంలో రాజులు వచ్చారు. వాడు రాగానే హిజ్కియా ఏం చెప్పాలంటే, అయ్యా నీకు వందనాలయ్యా, ఇక్కడ కుర్చీ ఉందయ్యా, ఈ కుర్చీ అయ్యా నా దేవుడు నాకు ఇచ్చాడయ్యా అని చెప్పాలి. ఈ సోఫా అయ్యో నా దేవుడు నాకు ఇచ్చాడయ్యో అని చెప్పాలి. అన్ని రూములో తీసుకెళ్ళాడు. ఇదంతా ఎక్కడయ్యా, ఇంత వెండి, ఇంత బంగారం, ఇంత డబ్బు హిజ్కియా నీకు ఎక్కడయ్యా అంటే, నా సామర్థ్యం అయ్యా అన్నాడు. ఏమన్నాడు? నా సామర్థ్యం వల్ల దాంతో వచ్చిందే అన్నాడు. వెంటే వాళ్ళ ఆ గుమ్మం దాన్ని బయటికి వెళ్ళారు. దేవుడు మాట్లాడాడు, హిజ్కియా నీకు మరణకరమైన రోగము వచ్చింది, చస్తావు నీవు. అక్కడ ఏమంటే, అతడు హృదయములో గర్వించను, హృదయములో గర్వించను. అతడు హృదయ గర్వమే మరణానికి దారి తీస్తుంది. అది శాపం, అది శిక్ష. అదే శాపం అంటే చంపేది కాదు, నీ శిక్షిస్తాడు, ఒంటి నిండా జబ్బులు పెడతాడు. నీకు నీ జబ్బు కారణం తెలుసా? నీకు లోపడి గర్వాన్ని బట్టి నీ గర్వము నీకు జబ్బు రోగం తెచ్చి పెట్టింది. కారణం ఎప్పుడు అనుకున్నావా? నేను బాగా ఉండగా అనుకున్నావు నువ్వు. ఆయన అన్నాడు, పాపులు దిగులు అయ్యా, ఏమని దిగులయ్యా అంటే, అయ్యా అయ్యా మీ పాపులం అయ్యా, పాపం చేస్తున్నావయ్యా, మా పాపాలకి ఇంత శిక్ష వచ్చిందని తెలియదయ్యా, నువ్వు కోప్పడి మనందరూ నాశనం చేస్తావని తెలియదయ్యా. అందుకని ఆ విషయంలో పాపలు దిగులు పడుచుండెను. ఏమూరులో పాపులు ఏం చేస్తున్నారు? ఉండారా అసలు? ఈశ్వరి, మన ఊర్లో పాపులు ఉండారా? అక్క దేమణక్క ఉండారా? అమ్మ ఉండారా? ఇక్కడ ఉండారా? విజయలక్ష్మి ఉండారా? ఉంటే చెప్పు, లేకపోతే లేదు. ఉండారా? మరి ఉంటారు వీళ్ళందరూ చెప్తారు సాక్ష్యం. మా ఊర్లో పాపలు ఉన్నారంట. మరి పాపలు ఏరి? పాపలు ఏం చేయాలో? పాప ఏం చేయాలో? పశ్చాత్తాపడాలి. పాప ఏం చేయాలో? భయపడాలి. పాప ఏం చేయాలో? ప్రార్థించాలి. పాప ఏం చేయాలో? పాపను ఒప్పుకోవాలి. ఏరి ఎక్కడా? ఒప్పుకోలేదంటే, ఒప్పుకోవట్లేదంటే, నువ్వు మారలేదంటే, మార్పులు లేదంటే, అలా పాపి గారు సంవత్సరాలు దాటేస్తున్నావంటే నువ్వు పాపి కాదనేగా. అలాంటి పాపులు కాదనుకుని చెప్పుకునే వారికే శిక్ష. వాళ్ళు నిజంగా వరుస పాపులు, వాళ్ళు వరుసగా పాపం చేశారు. వాళ్ళందరూ చండారు. సియోన్లో పాపులు, సియోన్లో పాపులు దిగులు పడుచు ఉండెను. ఎందుకు దిగులయ్యా? పాపి కదా, ఆడ పాపే, ఆడికి దిగులేందుకు? ఉంటే ఉంటా, పోతే పోతా అనుకోవాలి కదా. పాపికి దిగులేదుకంటే నా దేవుని ప్రభావం ఏంటో మాకు తెలుసు అయ్యా. ఆ దేవుడు కోపిస్తే, మా దేవుడు కోపం చేస్తే ఏమి చేయలేవని దిగులు పడుతూ ఉండేరు. ఎంత దిగులంటే వారు తింటూ మానేశారు, తాగటం మానేశారు, దేవుని ద్వారము తెరిచారు. అక్కడికి వచ్చి అందరూ ఒకే చోట చేరి దిగులతో కృంగిపోతున్నారు, కృంగిపోతూ ఉండను. బైబిల్కి మాట్లాడింది 90వ కీర్తన 7వ చదువుదాం. 90వ కీర్తన 7వ వచనం. 90వ కీర్తన 7వ వచనం. అమ్మ, నీ కోపం వలన నేను క్షీణించనయ్యా. భక్తుడు అన్నాడు, అయ్యా నువ్వు చెప్పేవయ్యా ముందే, నేను కోపాడిపోతున్నాను, శ్రమ తేబోతున్నాను, శపించబోతున్నాను, మీ దేశాన్ని నాశనం చేయబోతున్నాను, నేను జాగ్రత్తగా ఉండండి, మారండి అని చెప్పేవయ్యా. చెప్పినా కానీ ఎన్నో సంవత్సరాలుగా మమ్మలను హెచ్చరిక చేస్తున్నావు, కానీ గర్జిస్తున్నావు, కానీ చెబుతున్నావు, కానీ
మేమయ్యా నీ మాట వినక మాలో ఉన్న పాపాన్ని మానక పాపాన్ని వదలటానికి ఇష్టము లేక పాపులుగానే బతుకుతూ ఉంటే నీ కోపము నా మీదకి వచ్చిందయ్యా. నీ కోపము నా మీదకి వచ్చింది, నీ ఉగ్రతను బట్టి నేను దిగులు పడుతున్నానయ్యా. రాకముందు చెప్పుడైనా రాకముందు వినుంటే ఎంత బాగుండేది. ఉగ్రత కోపం రాక మునుపు విని మార్చుకుంటే ఎంత బాగుండేది. వచ్చినాక మార్చుకుంటే, వచ్చినాక ఏమన్నాడు ఇప్పుడు, అయ్యా నీ కోపం వలన, నీ కోపం వలన, నీ ఉగ్రత వలన నేను దిగులు పడుతున్నానయ్యా. నీ ఉగ్రత నీ కోపం చాలా స్ట్రాంగ్ అయ్యా. అందులో నుంచి ఎవడు నన్ను విడుదల చేయలేడయ్యా. చాలా పవర్ఫుల్గా ఉందయ్యా అని ఆ భక్తుడు అన్నాడు. దిగులు పడుచు ఉండెను. నువ్వు దిగులు పడ్డావా అక్క? నా బాధ అది. నా సమస్య ఏంటంటే వేమూరు సంఘం పరిశుద్ధ సంఘంగా ఉండాలి నా తపనది. నాకు మంట ఉంటుంది లోపల. ఏంది మంట తెలుసా? ఎక్కడో ఆడవాడు విశాఖపట్నంలో భక్తులు ఉన్నారు, ఏరూరులో భక్తులు అనుకుని ఆలోచించి మనిషిపోవడం కాదు. మన సంఘం ఉంది, పెద్ద గుడి ఉంది, ఇక్కడ పెద్ద సంఘం ఉంది. మరి ఈ సంఘం అంతా పరిశుద్ధంగా ఉండాలి, భక్తిగా ఉండాలి. మనం అటు చూడకూడదు, నన్ను చూసుకోవాలి, నేను పరిశుద్ధం, నేను స్ట్రాంగ్ ఉండాలి నేను అని. నా సంఘం అంతా పరిపూర్ణ పరిశుద్ధులు కావాలి, చెయ్యాలి. నా తప్పున పడుతున్నాను నేను, వేదన పడుతున్నాను నేను, రోధిస్తున్నాను నేను, దిగులు పడుతున్నాను నేను. కానీ పాపికి దిగులేది, పాపి దిగులేది, పాపి దుఃఖమేది? ఎక్కడ ఏడుతున్నావు నువ్వు? ఎక్కడ దిగులు? ఎక్కడ దిగులు లేకుండా, చింత లేకుండా జీవిస్తున్నాం మనం. ఎంజాయ్. సియోనులో పాపులు మాత్రం ఆ వాక్యం వినగానే, ఆ మాట వినగానే, ఆ మాట వినగానే సియోనులో పాపులు దిగులు పడుచుండెను. ఇప్పుడు నిజంగా నువ్వు దిగులు పడితే ఏం చేయాలి మనం? నేను సూటికి మాట్లాడుతున్నా. నిజంగా హెచ్చరిక నాకు అర్థమైతే దిగులు ఉందా? దిగులు ఉంటే ఈ ఖాళీ ఉండిద్దా ఏంటి? దిగులు పట్టడం ఖాళీగా ఉంటుందా? దిగులు పట్టడం ఏమంటే భయం ఉంటుంది. అయ్యో శాపం వచ్చిందంట, శాపం వచ్చిందంట, కీడు వచ్చిందంట, ఏం చేయాలి? ఇప్పుడు నేను గుళ్ళకి వెళ్ళి అడుక్కుంది వేసాయి అనే భయం ఉంటుంది, దిగులు ఉంటుంది. ఏది? అప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడు ఖాళీగానే ఉంది. వచ్చిన వాళ్ళే వచ్చాడు, ప్రార్థన చేసేవాళ్ళే చేస్తున్నారు. కొత్త వాళ్ళు ఏరి మార్పేది ఎక్కడా? ఇక మారవా? మార్చుకోవా? భయం లేదా? దిగులు లేదా? పాపిగానే ఉంటావా? ఆయన చెప్పిన మాటకి లోకం పేరు పెట్టి చెప్పిన పాపులను ఎవడు పాపము చేస్తే, ఎవడు పాపిగా ఉంటే, డబ్బు ఉండేవాడో పేదోడా ఎవడైనా సరే పాపం చేస్తుంటే, డబ్బు ఉండేవాడు పేదోడు అనే తేడా లేకుండా ఎవడు పాపం చేస్తే వాడిని శిక్షిస్తాను నేను. కాబట్టి నువ్వేం చేయంటే, సియోనులో పాపలు దిగులయ్యా. మనకి ఎన్ని జబ్బులు ఏమి పెట్టని, ఎన్ని కష్టాలు పెట్టినా సరే భరిస్తామే కానీ పాపాన్ని మానుకొని ప్రభువులోకి రావట్లా. రక్షణ ఏది? నీకు ఏది? నేను మొన్నటి కూడా చెప్పా, నీకు 50 ఏళ్ళు వచ్చింది వయస్సు, బాప్తిసం పొందరా, నువ్వు ఏం చేద్దామని? 70 ఏళ్ళు వచ్చి నీ కుటుంబంలో నీకు బారమర్శ లేదు, బాప్తిసం లేదు. మరి నీ పిల్లలకి ఏం చెబుతావు నువ్వు? నీ పిల్లకి ఏం చెబుతావు నువ్వు? మీ ఆయనకి ఏం చెబుతావు నువ్వు? సమాధానం వాళ్ళేం మారుస్తావు? నీకే భయం లేకపోతే నువ్వే టిప్ టాప్ తయారైపోయి లోకస్తులాగా ఎంజాయ్ చేస్తుంటే నీ కూతురుగా చెబుతావు నువ్వు? నీ కొడుకే చెబుతావు నువ్వు? మీ ఆయనగా చెబుతావు? మరేమంటారు? మీరేమంటారు? యజమానుడైనా అనామకుడైనా సరే, యజమానుడే, దేవుడైనా, నీ తల నీ కిరీటమైనా అని గౌరవించాడు. రే అన్నావంటే ఏంటి? ఈశ్వరే రే అన్నావంటే అని చంపేసినట్టు. ఇక ఇది మన భాష, మన బతుకు. అందుకని యేసు అన్నాడు, ఇప్పుడైనా మారు మనసులో, ఇప్పుడైనా మారు, నువ్వు దిగులుపడు, భయపడు, వడుకు. మార్చుకుంటే
యేసయ్య ముందు కాదు చెప్తున్నాను ఊరిక చెప్తున్నా ఊరికి చెప్తున్నాను మారలేదా మారతావా మారవా మారలేదు వండుకుంటే ఉంటేమో పాపం లేకుండా ఉండాలా పాపం లేకుండానే ఉండాలి ఉంటే తను రాలి పాపం ఉంటే ఒకవేళ నువ్వు భయపడాలి మారాలి మారాలి ఏ పాపనిలో వదిలేయాలి వదిలేయాలి ఉదయ శిక్ష వచ్చింది నేను చెప్పాలని చెప్తున్నా ఇది కర్మ నేను చూస్తా డిసెంబర్లో 31 అయినాక బాప్తిసాలు ఉంటాయి ఏంటంటే బాప్తిసాలు ఉంటాయి ఎంత అవుతారో చూస్తా నేను రాలేదంటే మీకేముందంట వాత వేయబడిన మనస్సాక్షి ఉందన్నమాట. అయ్యగారు ఏం చేయలేడు, దేవుడు ఏం చేయడు, నా ఇష్టం ఆరేసుకుంటా పారేసుకుంటా ఎవడో చూస్తావు అంటాం. యేసు అన్నాడు, హెచ్చరిక చేస్తాడు ఆయన, పాపలు నాశనం చేయబోతున్నా, పాపలు అందరూ దిగులు పడుతూ ఉండాను, పాపలు అడుగుతూ ఉన్నారు, నీవు కూడా వణుకేవారిగా ఉండాలి, దిగులు పడాలి, నువ్వు భయపడాలి, నువ్వు తెలుసుకోవాలి నీలో పాపం నీకు ఆటంకంగా ఉంది, నీ పాపం నిన్ను క్షీణింపజేస్తుంది, నీ పాపం నిన్ను క్షీణింప చేస్తుంది. అది అర్థం కావట్లా. ఏ పాపం నిన్ను దేవునికి సమీపంగా ఉండకుండా చేస్తుందో, ఏ పాపం నీకు అవమానము సిగ్గు తెస్తుందో, దానివల్ల నీకు మరణం వస్తుందో, శాపం వస్తుందో, ఆ పాపం నీకెందుకమ్మా? ఆ పాపం నీకెందుకో? విలువిచ్చేది ఉంది యేసయ్య. వాక్యం నీలో ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. యేసయ్యతో ఉంటే విలువ గౌరవండి. అది దిశలో పాపలు దిగులు పడతా ఉండెను, ఏడుస్తూ ఉండెను, భయపడుతూ ఉండెను. మరి భయపడుతున్నావా? ఒకటి ఆ వార్త వినగానే, ఆ వార్త వినగానే సియోన్లో పాపలు ఏంటంటే దిగులు పడి కుప్ప కూలిపోయాయో, కుప్ప కూలిపోయారు. అయ్యా నీ క్షమ, ఆ శిక్ష మాకొద్దయ్యా అని వారందరూ భయముతో వణుకుతో దేవుని ద్వారము తెలుసుకొని దేవుని దగ్గర రాటు ప్రారంభించాడు. రెండోది వాళ్ళు ఏంటంటే వారు దుఃఖపడుచుండెను, ఒకటేమో దిగులు పడ్డారట. ఏమనగానే దేవుని వాక్యం వినగానే వారు దిగులు పడిపోయారు, దిగులు పడ్డారు ఒకటి. రెండోది వారు ఏడవడం ప్రారంభించారు. యెషయా గ్రంథం లేఖనాలు చక్కని మాటలు మనం చూస్తాం. లేఖనాల్లో చక్కని మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడు, 9వ చదువు. నేను పట్టుకొని దాని కొల నుంచి కాగాలి, బూదిగంతముల నుండి దాన్ని పట్టుకొని కొనలను పిలుచుకున్నవాడా. నువ్వేం చేయాలంటే, నువ్వు పాపం మాదికొచ్చావు కాబట్టి, పరిశుద్ధిగా ఉన్నా కాబట్టి దేవునితో ఉండాలి. పరిశుద్ధులు దేవునితో ఉండాలా, పాపులు దేవునితో ఉండాలి. ఇంకొకటి ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడు ఒకసారి, 4వ చదువు, 49 చదువు, 4వ చదువు ముందు. సియోను ఏంటంటది? సియోను యెరూషలేము ఇదిగో నీ దేవుడని నీ యోధా పట్టణానికి ప్రకటించుము. ఇదిగో అమ్మా మన బాహువే, ఆయన శక్తి సంపన్నుడు, శక్తి గలవాడు, బలవంతుడు అని చెప్పి ఆ మాట నువ్వు సియోన్లో యెరూషలేములో ప్రకటన చేయి, ధైర్యపరచు, బలపరచు, హెచ్చరించు. ఎందుకంటే వారందరూ సమూహాలుగా ఎదుకు రావాలి, సమూహాలుగా ఎదుకు రావాలి. దిగులు పడుతున్నారే, దిగులు పడి ఆడ కూర్చోవడం కాదు, దిగులు పడ్డవాడు చేంజ్ చేయాలంట, దుఃఖపడాలి, ఏడవాలి. అక్కడ మాట అక్కడ 9వ చదువు. సియోన్లో పాపలు దుఃఖపడుతూ క్షీణించి దుఃఖపడుచు ఉండెను, ఏడుస్తూ ఉండెను, దుఃఖపడుతూ ఉండెను, ఏడుస్తూ ఉండెను. ఎందుకు ఏడుపయ్యా?
ఏదో దుఃఖమయ్యా అంటే, అయ్యా నీ పవర్ చూసినాక నాకు చాలా దుఃఖము వస్తుందయ్యా, నీ పవర్ వచ్చినాక చాలా దుఃఖంగా ఉందయ్యా నాకు. అందుకని వారు ఏడవటం ప్రారంభించారు. ఇర్మియా గ్రంథం 4:28 చూద్దాం. ఇర్మియా 4:28. ఇర్మియా 4:28. అమ్మా, దానిని బట్టి భూమికి అవసరం ఏంటి అసలు? ఆ మాట వినగానే, ఆ దేవుని స్వరం వినగానే దేవుడు దేశాన్ని ఒట్టిగా చేస్తాడంట, ఈ దేశంలో పాపులే లేకుండా చేస్తాడంట అని హెచ్చరిక చేయగానే, స్వరం వినగానే ఏమి పెడతారు? నీకంటే ముందుగా భూమి దుఃఖిస్తూ ఉంది. అయ్యో, నా నుంచి తీయబడ్డవాడు, అది మానవుడు నాలో నుంచి తీయబడ్డవాడు, మట్టి స్వభావం, మట్టి శరీరం కలిగిన వాడు మానవుడు. అవన్నీ నిన్ను బట్టి, నీకు వచ్చే శిక్షను బట్టి భూమి దుఃఖిస్తూ ఉంది. తర్వాత పైన ఆకాశము ఏమన్నా, ఎందుకని ఇది ఏడవటం ఏంటి, అది కారు కమ్మటం ఏంటి? ఇది ఎందుకు? సృష్టి కింద బాధ ఎందుకంటే దేవుని ప్రభావానికి భూమి ఏడుస్తుంది, కానీ మనిషి మాత్రం ఏడవట్టుల్లా. సియోన్లో పాపలు ఒకటి దిగులు పడ్డారు, 2 ఏడ్చారు. ఏడుస్తూ, అయ్యా నేను పాపినయ్యా, మేము పాపులమయ్యా అని సియోన్లో పాపులందరూ దిగులు పడి ఏడవటం ప్రారంభించారు. దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు. కానీ లోకంలో ప్రజలు మాత్రం చాలామంది ఏడవటం మానేశారు. అది ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. ఇర్మియా గ్రంథం 5:3 చదువు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి పెట్టావయ్యా. ఎవరైతే యథార్థంగా నీ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తూ దుఃఖపడుతూ ఉంటారో వారి మీద కదా నువ్వు దృష్టి పెట్టావయ్యా. నీవు వారిని కొట్టావు, కానీ ఎందుకని? ఆయన ఏమన్నా కొడతానని చెప్పాడు, కొడతాను అని చెప్పాడు. కొడతాను అడవయ్యారు, భయపడ్డారు, దిగులు పడ్డారు, దుఃఖపడ్డారు, ఏడుస్తున్నారు. కొంతమంది మళ్ళాంట్లో ఉండరు, వారు కొట్టావు కానీ దుఃఖం. ఎందుకని? చాలామంది కొడతాడు దేవుడు. ఇటు సాక్ష్యాలు మీరందరూ జ్వరం వస్తే, జబ్బు చేస్తే, రోగం వస్తే ఏం చెప్తారు సాక్ష్యాలు? మీ సాక్ష్యాలకు తల తోక ఉండదు. మీ సాక్ష్యాలకి తల తోక ఉండదు. ఆ దేవుడే ఉండు మీ సాక్ష్యంలో. నీకు జబ్బు వచ్చింది అనుకో, సాక్ష్యం చెప్పాలి. నాకు జబ్బు వచ్చిందయ్యా, చాలా కాలం నాలో ఉంది, అది దేవుడి శిక్ష గమనించాను నేను. ఆ శిక్ష తీసేమని సాకుడు చెప్పాను నేను, ఆ శిక్ష తొలగించమని సంఘాన్ని చెప్పాను నేను ప్రార్థన చేసుకున్నా. ఆ శిక్షను గుర్తించాను నేను, సాకుడికి చెప్పా, సంఘానికి చెప్పా, నేను కూడా ప్రార్థన చేసుకున్నా. ఇప్పుడు సంఘ ప్రార్థన, సాకుడి ప్రార్థన, నా ప్రార్థన దేవుడు విని నాలోకు నాటుకున్న రోగాన్ని దేవుడు తొలగించాడు అని చెప్పాలి. దేవుడు తీసివేశాడు, దేవుడు తొలగించాడు అని చెప్పాలి. నువ్వేం చెబుతున్నా? బస్సు ఎక్కా, ఆడికి వెళ్ళా, ఆడ దిగా, డాక్టర్ గారు నా చేపట్టుకున్నాడు, గుండె మీద పెట్టాడు, చూశాడు, బిల్డ్ వేశాడు, వచ్చాను, తగ్గిపోయింది. ఈ దేవుడేడి నీ సాక్ష్యంలో? నీ సాక్ష్యం దేవుడేడి? దేవుడి ప్రభావం ఏది? కొట్టిందేమో దేవుడు, బాగు చేసింది కూడా ఆయనే. ఆయన గాయపరచువాడు, గాయం చెయ్యవాడు, గాయం మార్పించేవాడు ఆయన కదా. కొట్టాడు నిన్ను, ఒకవేళ నువ్వేం చేస్తున్నావు? కొట్టే మారాలి కదా నువ్వు. నన్ను దేవుడు కొట్టాడు గుర్తించాలిగా. నన్ను కొట్టింది ఎవరయ్యో? దేవుడయ్యో, దేవుడే కొట్టి పడగొట్టాడు నన్ను అని గ్రహించాలిగా. ఆ మాటే రాదు. వివేక డాక్టర్ల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి సోది మళ్ళీ చెప్తాను. అందుకే నేను జ్యోతిబాబు రెడ్డికి సాక్ష్యం ఎక్కువ సాక్ష్యాలు ఇవ్వద్దు అని చెప్పా. ఎందుకని? సోది, అది సోది మాకు అవసరమా? మీ సోది అంతా. సాక్ష్యాలకు వచ్చారా చాటపాట చెప్పొద్దు, సాక్ష్యంకి వచ్చావా చాటపాడతా మాకొద్దు. ఏమైంది?
జబ్బు వచ్చింది. ఏమైంది? నేను సేవకుడు చెప్పా, నేను సంఘాన్ని చెప్పా, నేను ప్రార్థన చేసుకున్నా, వీళ్ళు ముగ్గురు ప్రార్థన తగ్గిపోయింది. నా దేవునికి వందనాలు, నా దేవుడే నన్ను బాగు చేశాడు, సాక్షిగా నిలబడ్డాను అని చెప్పాలి. అంతే. అంతమించి ఒక్క మాట చెప్పావా కుదరదు. అవసరమా సోదంతా? అంటే నీ సాక్ష్యంలో ఎవరు ఉండాలో? ఏసై ఉండాలి. ఏసైకి గౌరవ ఘనత మహిమలు ఏసైకి రావాలి. ఏసై దేవుడు. ఆయన పడగొట్టేది ఆయనే, బాగు చేసేది ఆయనే. డాక్టర్లు బాగు చేయొచ్చు, డాక్టర్లు బాగు చేసాడు, కానీ ఉపయోగం లే. నీ సాక్ష్యంలో ఏసై ఉండాలి. దేవుడే చేశాడు, దేవుడు కార్యం చేశాడు, దేవుడు ఆపరేషన్ చేశాడు, దేవుడు చేపెట్టి ముట్టాడు, నన్ను తాకాడు అని చెప్పాలి. దేవుడికి మహిమ రావాలి, మనుషులు కాదు, మనుషులు కానే కాదు. నీ సాక్షి ఏసయ్యాడు. అందుకని వాళ్ళు ఏమన్నట, ఆయన కొట్టాను కానీ దుఃఖపడలేదు, వారు శిక్షించావు కానీ వారి శిక్షకు లోబట్టలేదు. అయ్యో, ఎన్ని వ్యాధులు పెట్టినా, ఎన్ని రోగాలు పెట్టినా, ఎన్ని రకాల కొట్టినా దెబ్బలు తింటున్నారు. కానీ దెబ్బలు మనం మీరు కాదులే, భర్తలు కొట్టానికి ఎవరన్నా మనూర్లు ఎవరు కొట్టిన చూడలేను. మనూర్లు కొట్టే అన్నయ్య లేరు. మన ఊర్లో మగవాళ్ళు చాలా మంచోళ్ళు. నేను ఆ మాట చెప్పలేదు, మగవాళ్ళు మంచోళ్ళు. ఎందుకని? కొట్టరు కాబట్టి. ఏ భర్త భార్యని కొట్టరు, చాలా మంచి భర్తలు మీకు, అందుకు వందనాలు చెప్పాలి. కొట్టరు కాబట్టి. కొట్టకుండా ఉంటేనే మంచోడు. వాళ్ళు కొట్టాడు అనుకుందాం, ఏం చేస్తాం? కొట్టేసేపు కాసేపు అట్ట ఉల్లంతా చెప్పేసి ఉంటారు. మాట పడి మామూలే, ఎన్ని కొట్టినా దులిపేసుకోవడమే. అక్కడ ఆయన అన్నాడు, నేను కొట్టాను కానీ ఆయన ఎవరు కొట్టాడు? యేసయ్యలేమ్మా. ఎవరైనా ఎవరైనా ఈ కొట్టింది ఎవడు? మార్తమ్మకి అర్థమైంది, నీకు అర్థం కావట్లా. కొట్టాడు ఎవడంట? భర్త. నేను సృష్టించిన వాడు నీ భర్త అని బైబిల్లో ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీ భర్త. ఆయన్ని కొట్టాడు. ఎందుకు కొట్టాడో? నువ్వు పాపం చేస్తున్నావు, మాటంట్లో మార్పు లేదు, వాక్యం లేదు, బైబిల్ లేదు, మాటలని నేను సృష్టించిన నీ భర్త నేను కొట్టాడు. కానీ నీకు శిక్షకులో పట్ల ఆడ కొట్టుకొని అనుకుంటున్నావా? కానీ నో చేంజ్, నో గ్రోత్, మార్పే లేదు. ఎంతకాలం వాళ్ళు దిగులు పడ్డారు, వాళ్ళు ఏడుస్తున్నారు. మరి నువ్వేం దిగులు పట్టలేదు? నువ్వెందుకు ఏడవటం లేదు? వాళ్ళకంటే నువ్వెందులో గొప్ప? ఏంటి నీ ప్రభావం? నీకున్న ధీమా ఏంటి? ఇప్పుడైనా నువ్వు దుఃఖపడాలి, ఇప్పుడైనా ఏడవాలి, నువ్వు ఇప్పుడైనా మారాలి, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుడు దేశాన్ని ఒట్టిదిగా చేస్తాను అని చెప్పాడు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఒట్టిదిగా చేస్తాను అని చెప్తే విన్నా కూడా నువ్వు ఏడకపోతే, విన్నా కూడా రోదన చేయకపోతాయో, నేను పాపినయ్యో అని దుఃఖపడకపోతే, దిగులు పడకపోతే, ఏడకపోతే ఇలాగే ఉంటాయని అనుకుంటే చాలా ప్రమాదం. ఇప్పుడైనా గ్రహించాలి, ఇప్పుడైనా తెలుసుకోవాలి. దుఃఖపడాలి, దిగులు పడాలి, వణకాలి, ఏడవాలి. వారు సియోన్లో పాపలు దుఃఖపడుచు ఉండెను, సియోన్లో పాపలు ఏడుస్తూ ఉండెను. అందుకే ఏడుపు అంటే వారు అలా ఏడవటం వల్ల ఏం జరిగిందో సాయంకాలం మాట్లాడదాం. ప్రార్థన. ఒకసారి ప్రార్థన మోకరించండి. ఇన్న వాక్యం అర్థమైతే ఈ పూట నీకు, దేవా నేను కూడా అయ్యా దిగులు పడే స్వభావం దయచేయ్యా. నాకు దిగులు లేదయ్యో, దిగులే లేదు, నాకు చింతే లేదు, నాకు దుఃఖమే లేదు, నాకు దుఃఖం అని తెలియదు నాకు. నువ్వు కొడుతున్నావు కానీ ఈ కొట్టేది నా దేవుడే, నా భర్తే, నా కోసమే, నా క్షేమం కోసమే కొడుతున్నాడు అని గ్రహింపు లేకుండా పాపిగా ఉన్నానయ్యా. క్షమించయ్యా. ఇక నుంచి నేను కూడా మార్పు చెందుతానయ్యా. సియోన్లో పాపుల్లాగా నేను కూడా మార్పు చెందుతానయ్యా. సియోన్లో
పాపుల్లాగా నేను కూడా దిగులు పడి నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళిపోతే మారుతాను అని ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. యాహాను గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. అక్క, చెల్లి, తమ్ముడు ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకోవాలి, మౌనంగా ఉండొద్దు. ప్రభుత్వం మాట్లాడమ్మా, ప్రభుత్వం మాట్లాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. దయగలిగినటువంటి నా ప్రభువా, ఈ సమయంలో ప్రభువా మీ దాసుని ద్వారా ప్రభువా నాయన ఇప్పటి వరకు కూడా తండ్రి అయా నాయన మీ వాక్యమును మేము విన్నాము ప్రభువా. వినినటువంటి వాక్యమును ప్రభువా దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా మా హృదయాలలో నాయన ఫలించుకోవటానికి నాయన నీ కృపను దయచేయి ప్రభువా. ఎంతమంది అయితే నీ వాక్యమును విని గ్రహించారో ఆ బిడ్డలలో ప్రభువా వాక్యాన్ని ఫలించున్నట్లుగా నీ కృప దయచేయండి ప్రభువా. వినినటువంటి వాక్యమును ప్రభువా దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రభువా ఫలింపు కలిగినటువంటి నీ బిడ్డలుగా ఉండటానికి నీ కృప దయచేయి తండ్రి. ఆ ప్రభా నాడు ప్రభా సియోనులో ఉండే ప్రజలు నాయన వారు ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు ప్రభువా, దుఃఖిస్తూ ఉన్నారు ప్రభువా. అయా మీ కొరకు నాయన ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. అయా వారు ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు అంటే ప్రభువా ఆ భయంకరమైనటువంటి దినము వచ్చిద్దని నాయన వారు భయపడుతూ ఉన్నారు తండ్రి. భయంకరమైనటువంటి ఆ రోజు వస్తుందని వారు ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు ప్రభువా. ఈనాడు నాయన మాలో తండ్రి ఆ వేదన లేదు నాయన, ఆ దుఃఖం లేదు తండ్రి. ఈనాడు ఎందుకంటే ప్రభా మా రాష్ట్రం అంతా కూడా నాయన అయా వ్యభిచారంతో నింపబడి ఉన్నది తండ్రి. వ్యభిచారము చేత పట్టుబడి ఉన్నది ప్రభువా, అయా పాపము చేత నింపబడి ఉన్నది తండ్రి. అందుకే నాయన ఈనాడు ఈ ప్రజలు దిగులు పడలేకపోతూ ఉన్నారు ప్రభువా. ఈ ప్రజలలో దుఃఖము కనపడతలేదు ప్రభువా. ఆ పాపమును బట్టి సంతోషిస్తూ ఉన్నారు ప్రభువా. పాపమును బట్టి అయా ప్రభా వారందరిలో కూడా ప్రభువా దానికి బానిసలైపోయారు ప్రభువా. మార్పు లేనిటువంటి జీవితము కలిగి ఉన్నారు ప్రభువా. మార్పు లేనిటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు ప్రభువా. పరిశుద్ధుడా ఈనాడు నాయన ఇకనైనా సరే ప్రభా ఆ ఉగ్రత దినము రాకముందే నాయన మేము కూడా ప్రభా నాయన దిగులు పడటానికి, మేము కూడా ప్రభా ఆ రోజు రాకుండా ఉండటానికి నాయన మేమందరం కూడా సంతోషంగా ఉండటానికి నాయన నీ కృపను చూపండి తండ్రి. ఆ ఉగ్రత దినము రాకముందే మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభా ఆ ఉగ్రత దినము మా మీదకి రాకముందే మా బ్రతుకులను సరి చేసుకుని నిజమైనటువంటి అయా ప్రభా నీ బిడ్డలుగా ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా నాయన వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా నాయన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ చిత్తమైతే ప్రభా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎవరైతేనైనా ఆ యొక్క బలహీనతల చేత ఉన్నారో యేసు నామమున మీరు స్వస్థపరచమని అడుగుతూ ఉన్నాము తండ్రి. యేసు నామమున మీరు ముట్టి బాగు చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీ కార్యములు మీరు జరిగించండి అయ్యా, అద్భుతాలు చేయండి తండ్రి. ఆశ్చర్య కార్యములు మీరు జరిగించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా సాయంకాలము జరగబోయేటువంటి ఆరాధనలు కూడా మీరు ఉండండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ఆయా బిడ్డలందరికీ కూడా తండ్రి పరిపూర్ణత కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాం. రేపటి దినమున జరిగేటువంటి ఆయా ప్రభా 2 ఆరాధనలు కూడా మీరు ఉండండి ప్రభా. మీరే ప్రభా రావాల్సినటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభా మీ చిత్తమైతే ప్రభా సాయంకాలంలో వారందరిని కూడా తీసుకుని రమ్మని అడుగుతూ ఉన్నాం. మీ దాసుని ద్వారా ప్రభా అయా ఈ 3 దినాలు కూడా ప్రభా అయా ప్రతి వారి యొక్క హృదయము తెరవబడినట్లుగా మీరే మాట్లాడమని, వారి కుటుంబమును అయా వారి బిడ్డలను అయా మీరే కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదింపచేయమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో నిలబడదామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివి
చితివో దేవా అందుకో నా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతో పొందాలండి, క్షేమంగా వెళ్ళండి. రాత్రి 7 గంటలకు తిరిగి రావాల్సింది మనవి.